Shalimar Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. మద్యం భూతం అనుకోండి, లేదంటే ఈ సీనియర్ల ఆకతాయిలు అనుకోండి, లేదంటే ర్యాగింగ్ భూతం అనుకోండి. దీన్ని ఎట్లా అర్థం చేసుకున్నా సరే కానీ ఈ యంగ్స్టర్స్ మాత్రం ఏదో ఒక దాంట్లో బలైపోతున్న సందర్భాలే చాలా మటుకి మనకు కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా ఈ మేడ్చల్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించిన విద్యార్థి, ఆయన ఇక్కడైనా కూడా కాదు, ఆదిలాబాద్కి సంబంధించి ఉట్నూరుకి సంబంధించి ఆయన పేరు వచ్చేసి సాయి తేజ. పాపం ఎన్నో ఆశలు పెట్టుకొని బీటెక్ కోసమని ఆదిలాబాద్ నుంచి తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని బీటెక్ కాలేజీలో ఇక్కడ హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది కాబట్టి అక్కడ జాయిన్ చేసి మా కొడుకు చదువుకుంటాడు, బాగుపడతాడు, ఉద్యోగం తెచ్చుకుంటాడు అని ఎన్నో ఆశలతోని ఇక్కడికి పంపిస్తే లాస్ట్కి వస్తే సీనియర్ల వేధింపులు, అది కూడా ఆషామాషి వేధింపులు కాదు, ఆయనని మద్యం తాగాలంటూ, అంటే మందు తాగు, అట్లాగే బార్కి తీసుకెళ్ళు, ఆ బిల్లు నువ్వే కట్టు, ఇట్లా వేధించడం, మామూలుగా వేధించడం కూడా కాదు, కొంచెం అమాయకంగా కనిపిస్తే చాలు. అట్లాగే పాపం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది పాపం చాలా అమాయకంగా ఉంటారు. అట్లాగే లోక జ్ఞానం కూడా సరిగ్గా ఉండదు. అంటే కొన్ని మంత్స్ అనుకోండి, లేకపోతే కొన్ని ఇయర్స్ కూడా పట్టిస్తుంది కొంతమందికి. సో అట్లాంటి వ్యక్తియే ఇప్పుడు ఈ సాయి తేజ అని కూడా అనిపిస్తోంది. ఎందుకంటే చాలా అమాయకంగా సెల్ఫీ వీడియోలో కూడా నన్ను సీనియర్లు వేధిస్తున్నారు, నన్ను బలవంతంగా మద్యం తాగుమంటున్నారు, తాగుమన్న తర్వాత నిన్న ఇదంతా కూడా రాద్ధాంతం జరిగింది. గతంలో మరి ఎన్నిసార్లు చేశారో ఆయన తట్టుకోలేక లాస్ట్కి వస్తే మద్యం ఈయనతో తాగిపించిర్రు. అట్లాగే వాళ్ళు బార్కి తీసుకెళ్ళి వీళ్ళందరూ మద్యం తాగిన తర్వాత 10,000 బిల్ అయిందట ఆ బార్లో. ఆ 10,000 బిల్ నువ్వే కట్టాలి అంటూ వేధించడం స్టార్ట్ చేశారు. దీంతో ఆయన తట్టుకోలేకపోయిండు. చాలా సెన్సిటివ్గా ఈ సాయి తేజ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇదంతా జరుగుతుంటే కూడా మరి యాజమాన్యం ఏం చేస్తోంది, అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటోంది అనేటువంటిది ఇప్పుడు తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. ర్యాగింగ్ భూతం లేకుండా చేస్తాం, అసలు ర్యాగింగ్ అనేదే లేకుండా చేస్తాం, ర్యాగింగ్ అనేది ఎక్కడా లేదు అని ఈ విద్యకు సంబంధించిన అధికారులు ఎన్ని సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా మరి ఇట్లాంటివి చాలా కేసెస్ కూడా అంటే గుట్టు చప్పుడు కాకుండానే లోపలనే ఈ సీనియర్లు జూనియర్లు వేధించడం చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. మనకు బయటకు రావట్లేదు కానీ ఇగో ఇట్లా ఎక్స్ట్రీమ్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటే కానీ మనకు బయటకు రావట్లేదు. కానీ చాలా కాలేజెస్లో, ఎస్పెషల్లీ ప్రైవేట్ కాలేజెస్లో ఇట్లా సీనియర్లు జూనియర్లను వేధించడం వెరీ వెరీ కామన్. ఇది ఇప్పటికీ కూడా నడుస్తోంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే సత్యం. కానీ ఎవరు కూడా బయటికి చెప్పుకోనటువంటి పరిస్థితి. అట్లాగే యాజమాన్యం కూడా ఎక్కడ దీన్ని బయటికి రాకుండా అక్కడే అంటే ఆ కాలేజీలోనే సమాధి చేస్తున్నటువంటి సిచ్యువేషన్, అక్కడే రెక్టిఫై చేస్తున్న పరిస్థితి. రెక్టిఫై చేస్తే పర్లేదు, కానీ ఇట్లా పిల్లల ప్రాణాల మీదకి తెచ్చి మరి పిల్లాడు ప్రాణం పోయింది. అట్లాగే ఆయన క్లియర్ కట్గా సెల్ఫీ వీడియోలో కూడా చెప్తున్నాడు, నన్ను నా సీనియర్లు వేధించారు, నాకు అలవాటు లేకపోయినా మద్యం తాగించారు, రోజు నన్ను ఏదో ఒక దాంతోని మాటలతోని ఇట్లా చేతలతోని టార్చర్ చేస్తున్నారు అంటూ కూడా ఆయన వీడియోలో చెప్పడమే కాకుండా నా సీనియర్ల వేధింపుల వల్లే నేను చనిపోతున్నాను, ఇట్లా మద్యం తాగుమంటున్నారు, నాకు ఇష్టం లేని పనులు చేయమంటున్నారు అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ సాయి తేజకి సంబంధించిన స్నేహితులు కూడా ఎవరైతే ఉన్నారో పక్కన ఉంటారు కదా అందరు కూడా, వాళ్ళు కూడా ఇదే వేదనకు గురవుతున్నారు. కానీ ఈ సాయి తేజ అనే పర్సన్ వెరీ వెరీ సెన్సిటివ్ కాబట్టే ఇప్పుడు ఈ వార్త బయటకు వచ్చింది. అట్లాగే పాపం లాస్ట్కి వస్తే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడుస్తూ తర్వాత హాస్టల్ గదిలోనే ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయిన సందర్భం. దీంతో వీళ్ళ పేరెంట్స్ అనుకోండి, ఈ ఏబీవీపీకి సంబంధించిన వీళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా బీటెక్ కాలేజ్ ముందర ఆందోళన చేస్తూ ఉన్నారు. సరైన న్యాయం చేయాల్సిందే, అట్లాగే ఈ సీనియర్ల మీద చర్యలు తీసుకోవాల్సిందే అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. యాజమాన్యం వచ్చి సమాధానం చెప్పాలి, మా పిల్లగాడు చావుకి మీరే కారణం అంటూ కూడా పేరెంట్స్ అక్కడ వాదిస్తున్నటువంటి పరిస్థితి, పాపం రోధిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి పిల్లలకు న్యాయం ఎక్కడ, ఇట్లాంటి పిల్లలకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఎందుకంటే అనవసరంగా అసలు ఏ తప్పు చేయకుండానే బలైపోతున్నారు ఇట్లాంటి చాలా మంది పిల్లలు. సో
ప్రైవేట్ కాలేజెస్ మీద ప్రత్యేక దృష్టి పర్యవేక్షణ ఉండాల్సిందే అని చెప్పడానికి మరో ఉదాహరణనే ఈ అబ్బాయి మరణమని మనమైతే అనుకోవచ్చు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు